ఇంతకుముందు ఎక్సర్సైజ్ 1.1లో సమ్స్ చేసాం. ఇప్పుడు 1.2 ఎక్సర్సైజ్ చేయాలి. ఇరేషనల్ గురించి నేర్చుకుందాం. √2 ఈజ్ ఇరేషనల్ అని నిరూపించాలన్నాడు. ప్రూవ్ దట్ √2 ఈజ్ ఇరేషనల్. ఇరేషనల్ అంటే దానికి వ్యతిరేకంగా మనం ఏం చేస్తాం? √2 ఈజ్ రేషనల్ అనుకుని మనం సాల్వ్ చేస్తాం. అది విరుద్ధంగా వస్తే √2 ఈజ్ ఇరేషనల్ అని రాస్తాం. ఒకసారి చూద్దాం ప్రూఫ్. Let us assume √2 is rational. అంటే రేషనల్ నిరూపించడం రేషనల్ అనుకుని చేస్తున్నాం. రేషనల్ అంటే ఏ రూపంలో ఉంటుంది? p/q రూపంలో ఉంటుంది. √2 is a/b అంటే p/q రూపం కాబట్టి a/b అనుకున్నాం. ab co-primes, a, b ఆర్ co-primes అంటే ఏబికి కామన్ ఫ్యాక్టర్ ఏమి ఉండదు, co-primes. ఇప్పుడు ఈ బిని అవతలపు తీసుకుంటాం. ఇక్కడ భాగిస్తుంది డివిజన్ a/b. ఇటు వస్తే ఇంటూ √2 ఇంటూ b ఈక్వల్ టు a. స్క్వేరింగ్ బోత్ సైడ్. ఇక్కడ రూట్ ఉంది కదా, రూట్ క్యాన్సిల్ చేయడం కోసం స్క్వేరింగ్ బోత్ సైడ్ రేపులా స్క్వేరింగ్ చేస్తున్నాం. √2 ఇంటూ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్. √2 b హోల్ స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్ ఇంటూ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్. ab హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ b స్క్వేర్. మనం ఎక్స్టెంట్ ఫార్మ్స్ చూసినప్పుడు ఈ ఫార్ములాని మనం నేర్చుకుని ఇంతకుముందు క్లాస్లో దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ విడిగా రాసుకోండి. ఈ రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్. 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ అని రాసాను కనుక ఇప్పుడు 2 డివైడ్స్ a స్క్వేర్. అలా ఎందుకు రాసాం ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ 4 2 ఇంటూ 2 4 అంటే 4ని 2 డివిజన్ చేస్తుంది 0. 4 ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2 కాబట్టి 2 డివైడ్స్ 4. ఈ 4ని 2 స్క్వేర్గా రాస్తే 2 ఇంటూ 2 2 డివైడ్స్ 2 స్క్వేర్ అయితే 2 డివైడ్స్ 2 2ని కూడా 2 భాగిస్తుంది. 2 1s are 2 0 అంటే 2 స్క్వేర్ని డివిజన్ చేస్తే 2ని కూడా డివిజన్ చేస్తుంది. కాబట్టి 2 డివైడ్స్ a స్క్వేర్. 2 ఈజ్ ఆల్సో డివైడ్స్ a. ఇప్పుడు ఏం డివిజన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎలా రాస్తున్నాం? 2ని 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1గా రాస్తాం. 2ని 2 డివిజన్ చేస్తుంది, డివైడ్ చేస్తుంది కనుక ఇక్కడ 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1. ఇక్కడ 2 ఈజ్ ఆల్సో డివైడ్స్ a అంటే ఏం డివిజన్ చేస్తుంది కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఒక నెంబర్ ఉండాలి. ఆ ఇంటీజర్ ఏదో మనకు తెలియదు కాబట్టి దాన్ని c అనుకుంటున్నాం. a ఈజ్ ఈక్వల్ టు 2c. ఈ a వాల్యూని 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a అంటే ఏం రాసుకుని 2c హోల్ స్క్వేర్. 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c హోల్ స్క్వేర్ అంటే 2c ఇంటూ 2c 4c స్క్వేర్. ఈ 2ని ఇటువైపు తీసుకొద్దాం. ఇటు ఇంటూ చేస్తాం కాబట్టి డివిజన్. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4c స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్. ఇక్కడ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్ రూపంలో రాయగలిగాం అంటే 2b స్క్వేర్ని భాగిస్తుంది. 2 డివైడ్స్ b స్క్వేర్ అంటే 2 డివైడ్స్ b స్క్వేర్ అయితే 2bని కూడా డివిజన్ చేసింది. 2 ఈజ్ ఆల్సో డివైడ్స్
బి. అంటే ఇక్కడ బి స్క్వేర్ని భాగిస్తుంది కాబట్టి బిని కూడా భాగిస్తుందని రాసుకున్నాం. ఇక్కడ చూసాం కదా 2 డివైడ్స్ ఏ స్క్వేర్, 2 ఈజ్ ఆల్సో డివైడ్స్ ఏ. అదేవిధంగా 2 డివైడ్స్ బి స్క్వేర్, 2 ఈజ్ ఆల్సో డివైడ్స్ బి. అంటే ఇక్కడ 2 బిని భాగిస్తుంది, 2 ఏని భాగిస్తుంది. అంటే 2 ఈజ్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. అంటే 2 కామన్ ఫ్యాక్టర్ అయింది. మనం ఇంతకుముందు ఏం చేస్తాం, ఏబిఆర్ కోప్రైమ్స్ అనుకున్నాం. ఏ బై బి అనుకున్నప్పుడు ఏబి కోప్రైమ్స్ అంటే కామన్ ఫ్యాక్టర్ ఏమీ ఉండదు. కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది, 2 కామన్ ఫ్యాక్టర్ అని వచ్చింది. అంటే మనం 2√2 రేషనల్ అనుకున్నాం కనుక ఈ విరుద్ధం వచ్చింది. సో ఇట్ ఈస్ కాంట్రాడిక్షన్, ఇది విరుద్ధం. లేదంటే ఇట్ ఈజ్ నాట్ ట్రూ అని కూడా రాయొచ్చు సింపుల్గా. ఎందువల్ల వచ్చింది, √2 రేషనల్ అనుకోబట్టి వచ్చింది. దెర్ఫోర్ √2 ఈజ్ ఇర్రేషనల్. ఈ విధంగా మనం ఏ నెంబర్ ఇచ్చినా కూడా ఇర్రేషనల్ని నిరూపించవచ్చు. స్టెప్స్ అన్నీ ఇవే విధంగా రాసుకుంటాం. ఇక్కడ డివైడ్స్ బి స్క్వేర్, 2 ఈజ్ ఆల్సో డివైడ్స్ బి, ఈ విధంగా కూడా రైటింగ్ అంతా ఇదే విధంగా రాస్తాం. నెంబర్ మాత్రమే మారుతుంది. ఇక్కడ 2 బదులుగా మనం ఏ నెంబర్ ఇస్తే అది 3 అయితే 3, 5 అయితే 5. ఏ నెంబర్ ఇచ్చినా కూడా మనం ఈ పద్ధతి ఈ ప్రాసెస్ ఉపయోగించుకుని మనం √2 ఈజ్ ఇర్రేషనల్ అని నిరూపించవచ్చు. ఓకే. ఎక్సర్సైజ్ 1.2 ఫస్ట్ సమ్. ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. మనం ఇంతకుముందు √2 ఎలా చేయాలో చూసాం. లెట్ us assume √5 ఈజ్ రేషనల్. రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి √5 ఈజ్ కూడా ఏ బై బి. ఏబి ఆర్ కో ప్రైమ్స్. ఇక్కడ బి నాట్ ఈక్వల్ టు 0. బి నాట్ ఈక్వల్ 0. 0 అయితే మళ్ళీ ఇక్కడ నేను డిఫైన్ చేయలేం మనం ఏ బై బిని. కాబట్టి బి ఎప్పుడు కూడా 0 కాకూడదు. ఇక్కడ బిని అవతల తీసుకొస్తుంది. ఇక్కడ భాగిస్తుంది వస్తే డివిజన్. √5 into b is equal to a. Squaring both sides. √5 b whole square is equal to a square. ఇక్కడ ఇంతకుముందు రాసినట్టే √5 whole square b square is equal to a square. √2 cancel. 5b square is equal to a square. అంటే ఏ స్క్వేర్ని 5b స్క్వేర్గా రాయగలిగాం కాబట్టి 5 డివైడ్స్ ఏ స్క్వేర్. 5 ఈజ్ ఆల్సో డివైడ్స్ ఏ. 5 ఏని భాగిస్తుంది కనుక ఏ ఈజ్ ఈక్వల్ టు 5cగా రాసుకున్నాం. 5b స్క్వేర్ ఈజ్ కూడా ఏ స్క్వేర్ మనం ఇంతకుముందు చూసాం. అందులో ఏ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 5c అనుకున్నాం కూడా 5c హోల్ స్క్వేర్. 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5c హోల్ స్క్వేర్ అంటే 25c స్క్వేర్. 5c into 5c. 5 into 5 25, c into c, c square. 25 c square వేసాం. b square is equal to 25 c square by 5. ఇక్కడ ఇంటూ కాబట్టి ఇటు వస్తే డివిజన్. b square ఈ 5 25 5 టైమ్స్ భాగిస్తుంది. b square is equal to 5c square. అంటే 5 divides b square. 5 is also divides b. 5 is common factor of a and b. అంటే అక్కడ 5 ఏని డివిజన్ చేస్తుంది, బిని కూడా డివైడ్ చేస్తుంది. కాబట్టి A5 ఈజ్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. ఇట్ ఈస్ నాట్ ట్రూ, ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మనం ఎందుకు ఏబి కోప్రైమ్స్ అనుకున్నాం కనుక ఇట్ ఈస్ నాట్ ట్రూ. దెర్ఫోర్ √5 ఈజ్ ఇర్రేషనల్. ఇదే విధంగా √7, √10 ఏ నెంబర్ తీసుకున్నా ఒక √3 ఇదే ప్రాసెస్లో మనం చేయొచ్చు. ఓకే. సెకండ్ సమ్. ప్రూవ్ దట్ 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్. ఇక్కడ ఒక ఇంటీజర్ ఉంది, ఒక రూట్ ఉంది, టూ టర్మ్స్ ఉన్నాయి. దీన్ని ఇర్రేషనల్ని మనం ప్రూవ్ చేయాలి. లెట్ us assume 3 + 2√5 ఈజ్ రేషనల్. సేమ్ ఇంతకుముందు అనుకున్నట్టే మనం దీన్ని రేషనల్ అనుకుని చేస్తాం. 3 + 2√5 ఈజ్ కూడా a by b. a, b are co-primes. b not equal 0.
ఇక్కడ బీని ఇటువైపు తీసుకొస్తున్నాం ఇంతకుముందు లెక్కలాగా 3 + 2√5 ఇంటూ బి బ్రాకెట్ వేసి ఇదంతా ఒకటే కాబట్టి ఇప్పుడు రెండు టర్మ్స్ని బీతో మల్టిప్లై చేయాలి 3 ఇంటూ బి 2√5 ఇంటూ బి అదే వేసా 3 ఇంటూ బి ప్లస్ 2√5 ఇంటూ బి ఇది ఈక్వల్ టు ఏ. మనం 2√5bని ఇటువైపు ఉంచుకొని ఈ 3bని అవతల పంపించేస్తున్నాం. a మైనస్ 3b ఇక్కడ ప్లస్ 3b కనుక ఇటు వస్తే మైనస్ 3b. √5 ఈజ్ ఈక్వల్ టు అంటే 2 ఇంటూ బి ఈ రెండింటిని రెండో వైపు పంపిస్తుంటే ఆర్హెచ్ఎస్లోకి ఇక్కడ ఇంటూ కాబట్టి డివిజన్ a మైనస్ 3b బై 2b. ఇది p/q రూపంలో ఉంది కనుక ఇది రేషనల్ నెంబర్. a మైనస్ 3b బై 2b ఈజ్ రేషనల్. ఇది రేషనల్ అయింది కనుక ఇది కూడా రేషనల్ అవుతుంది. √5 ఈజ్ రేషనల్. మనం ఇంతకుముందు ఇర్రేషనల్ చూపించాం, ఇక్కడ రేషనల్ వచ్చింది. దెర్ఫోర్ ఇట్ ఈజ్ నాట్ ట్రూ. ఇది ఎందుకు వచ్చింది? 3 + 2√5 రేషనల్ అనుకున్నాం కాబట్టి మనం √5 రేషనల్ అని వచ్చింది. దెర్ఫోర్ 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్. ఇక్కడ చూడండి ఇది రేషనల్ అని చెప్పే కదా, ఇది ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. a = 1 b = 2 అనుకుందాం. ఏదైనా నెంబర్ తీసుకోవచ్చు. a మైనస్ 3b బై 2b a 1 మైనస్ 3 ఇంటూ 2 బై 2 ఇంటూ 2 3 మైనస్ 1 మైనస్ 6 బై 4 మైనస్ 5 బై 4 అంటే ఇక్కడ రేషనల్ నెంబర్ వచ్చింది. p/q రూపంలో అవుతుంది కనుక ఇది రేషనల్ అయింది. అంటే ఇలా ఏదైనా తీసుకున్నా మనకి ఈ p/q రూపంలో వస్తుంది. ఇది అందువల్ల మనం a మైనస్ 3b బై 2b రేషనల్ అనుకుని రేషనల్ అని రాస్తాం. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇదే విధంగా 5 మైనస్ √3 ఇదే స్టెప్స్ ఉపయోగించుకొని ట్రై చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్. ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్స్. అందులో 3 సమ్స్ ఉన్నాయి. ఫస్ట్ 1/√2, సెకండ్ 7√5, థర్డ్ 6 + √2. ఫస్ట్ సమ్ చూద్దాం. 1/√2. లెట్ us assume 1/√2 ఈజ్ రేషనల్. మనం ఎంత ప్రాసెస్ అన్నిట్లో ఇదే విధంగా రాసుకుంటామని చెప్పే కదా, అదే విధంగా రాస్తాం. 1/√2 ఈజ్ a/b. ab ఆర్ కోప్రైమ్స్. ఇక్కడ bని వదిలి తీసుకొస్తే 1 ఇంటూ b, ఈ √2 భాగించిన ఇటు వస్తే ఇంటూ అవుతుంది. 1 ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ √2. b ఈజ్ ఈక్వల్ టు √2a. ఏని అవతల తీసుకొస్తే ఇక్కడ ఇంటూ డివిజన్ అవుతుంది. b/a ఈజ్ ఈక్వల్ టు √2 అంటే √2 ఈజ్ ఈక్వల్ టు b/a. b/a అనేది ఏంటి? కోప్రైమ్స్. ఏబి కోప్రైమ్స్ కాబట్టి b/a అనేది రేషనల్. ఈ p/q రూపంలో ఉంది కనుక b/a రేషనల్ అయితే √2 ఈజ్ రేషనల్. ఇట్ ఈస్ నాట్ ట్రూ. దెర్ఫోర్ 1/√2 ఈజ్ ఇర్రేషనల్. ఇంత సింపుల్గా చేసేసాను చూసారా. 1/√2 ఉన్నా కూడా బైలో ఉన్నా కూడా మనం ఈజీగా చేయగలం. ఇక్కడే ఇదంతా రాయని అవసరంగా సింపుల్గా చేసేది చూడండి. 1/√2 ఈజ్ ఈక్వల్ టు a/b. ఈ రెండు ఫ్రాక్షన్స్ ఈక్వల్ అయినప్పుడు 1/√2 యొక్క రెసిప్రోకల్ a/b యొక్క రెసిప్రోకల్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి √2/1 ఈజ్ ఈక్వల్ టు b/a అని రాసేయచ్చు. ఈ విధంగా రాసి డైరెక్ట్గా చేసేయచ్చు. √2 ఈజ్ b/a వచ్చేసింది స్టెప్. ఇదంతా ఏం అవసరం లేకుండా ఇలా తెలిస్తే ఇలా వేసుకోవచ్చు. అంటే భిన్నం ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 1/√2 ఈజ్ √2/1 a/b b/a. ఓకే, నెక్స్ట్ 7√5. 7√5 ఈజ్ రేషనల్ అనుకున్నాం. 7√5 ఈజ్ a/b. a/b ఆర్ కోప్రైమ్స్. ఇది మామూలు కామన్. √5 ఈజ్ ఈక్వల్ టు a/7b. ఈ 7 ఇంటూ కనుక ఇటు తీసుకొస్తే ఇంటూ 7b అవుతుంది. డివిజన్లోకి వస్తుంది కనుక
A by 7b is rational number. The root 5 is rational. It is contradiction. ఇది విరుద్ధం. Therefore 7 root 5 is irrational. Next third sum. 6 plus root 2. ఈ 6 plus root 2 rational అనుకున్నాం. 6 plus root 2 is a by b. ఇక్కడ a b are co-primes. కామన్ ఇది. root 2 is equal to a by b minus 6. ఈ ప్లస్ 6 ఇటు వస్తే మైనస్ 6. ఎల్సిఎం కనుక్కున్నాం. బై 1 వేసుకున్నాం. 1కి బీకి కామన్ మల్టిప్లై చేస్తే బి వస్తుంది. బీని 1 టైం 1 ఇంటూ ఏ. అలాగే 1 బీని బి టైం భాగిస్తుంది కాబట్టి బి టైమ్స్ 6 ఇంటూ బి. ఇలా ఎల్సిఎం కనుక్కుంటాం. లేదు మీకు ఇక్కడ బి ఉంది కనుక ఇక్కడ కూడా బి చేసుకోవాలంటే ఇది ఈజీగా ఏ బై బి మైనస్ 6/1 వేసినప్పుడు ఇక్కడ బి ఫ్యాక్టర్ బి డినామినేటర్ ఉంది కాబట్టి బి తోటి మల్టిప్లై చేస్తాం. ఏ బై బి మైనస్ 6b/b. దెర్ఫోర్ డినామినేటర్స్ ఈక్వల్ అయినప్పుడు పైన 2 a మైనస్ 6b రాస్తాం బై బి. ఇలా కూడా చేసుకోవచ్చు. a మైనస్ 6b/b ఈజ్ రేషనల్. రూట్ 2 ఈజ్ ఇది రేషనల్ అయినప్పుడు ఇది కూడా రేషనల్ అవుతుంది కనుక రూట్ 2 ఈజ్ రేషనల్. ఇట్ ఈజ్ నాట్ ట్రూ. దెర్ఫోర్ 6 ప్లస్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. ఇలా మన ఏ నెంబర్స్ ఇచ్చినా కూడా మన ఏ టర్మ్స్ ఇచ్చినా ఇలా చేయగలుగుతాం. చాలా ఈజీగా చేసేయచ్చు. ప్రాసెస్ అనేది తెలిస్తే ఏ నెంబర్స్ ఇచ్చినా ఎలా ఇచ్చినా కూడా మనం ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఇదే విధంగా చేసుకోవచ్చు. ఓకే.